ఆ బిడ్డ మీద ఉన్నటువంటి సంఖ్యలు, ఆ బిడ్డకున్న దురాత్మ శక్తులను విడిపించి ఆ భారం నేను పోయాలి అనుకొని బయలుదేరాడట. బయలుదేరిన తర్వాత బయలుదేరగానే అపవాది ఎదురైనానికి సముద్రం మధ్యలో పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద తుఫాను వచ్చింది. అపవాది ఎదురొచ్చింది. అపవాదిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు, తుఫాన్ని గద్దించాడు. ఆగిపోయింది సముద్రం కూడా. భయంకర తుఫాను వస్తే ఆ తుఫాను గద్దించాడు, ప్రభు ఆగిపోయింది. అలలంతా స్పీడ్ అవుతా ఆగిపోయినాయి. మొత్తానికైతే ఆ పడవ మీద నుంచి యువతల ఒడ్డుకు వచ్చాడు యేసుప్రభువు. ఆ ఒడ్డుకు వచ్చేసి ఆ పడవ దిగి ఆ సముద్రం ఒడ్డు నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఆ సమాధుల పక్క నుంచి నడుచుకుంటూ పోతుంటే సమాధిలో ఉన్నట్టు యవనస్తులు కేకలేయడం మొదలు పెట్టిందట. ఎవరు కేకలేస్తారట? చదువు. వాడు దూరంగా ఉండి యేసుప్రభు చూశాడట. దూరంగా ఉండి యేసుప్రభు చూశాడట. పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని. ఎక్కడ యేసు ప్రభు వారు ఆయన నడుచుకుంటూ వస్తుంటే సమాధిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడట. ఎన్ని పర్యాయాలు తల్లి తండ్రులు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు, ఆ సహోదరులు ఎన్ని పర్యాయాలు వాడిని తీసుకొచ్చినా కానీ వాడు పరిగెత్తో రాగలిగాడా? రాలేదు. వచ్చిన మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడని వాడు సమాధి నుంచి పరిగెత్తుకొని వచ్చి కేకలిస్తూ ఏమంటున్నాడు? సర్వోన్నతుడ దేవుని కుమారుడా. తప్పడు కొట్టి ప్రకటిస్తాడు. ఎవరు సర్వోన్నత దేవుని కుమారుడు? యేసయ్యా, యేసు ప్రభు. అంటే ఆయనలో ఉన్న దురాత్మ కూడా ఆయన దగ్గరికి వచ్చి సాష్టాంగపడుతున్నాయి. సాతాను శక్తులు ఆయన దగ్గరకు సాష్టాంగపడుతున్నాయి. దెయ్యం శక్తులు ఆయన దగ్గరకు సాష్టాంగపడుతున్నాయి. అపవిత్రమైన శక్తులు వచ్చి గజగజ వణుకుతున్నాయి, సాష్టాంగపడుతున్నాయి. అనేక మంది చెక్కు శక్తులు వచ్చి ఆయన దగ్గర సాష్టాంగపడుతున్నాయి. అనేక ఉన్నటువంటి అపవిత్రాత్మలు వచ్చి సాష్టాంగపడుతున్నాయి. ఆయనలో ఉన్న దురాత్మ వచ్చి కేకలేసుకుని పరిగెత్తుకుని వచ్చి సాష్టాంగపడి, అయ్యా నన్ను ఎందుకు నన్ను చంపడానికి వచ్చావయ్యా, అయ్యా నన్ను ఎందుకు ఈర్చపెట్టడానికి వచ్చావయ్యా, నన్ను ఎందుకు నా పారతోడానికి వచ్చావయ్యా అని ఆయనలో ఉన్న ఆ యవనస్తులో ఉన్న అపవాది దగ్గరగా కేకలేయడం మొదలు పెట్టిందట.